లయన్స్ జనరల్ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బోధన్ రాకాసిపేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్ గత 26 ఏళ్లుగా నిర్వహిస్తున్న కంటి ఆసుపత్రి పలు సామాజిక సేవలతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన లయన్స్ జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి వైద్యులతో సేవల అంశాలను తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఈ ఆసుపత్రి ప్రైవేట్ హాస్పిటళ్ల స్థాయిలో ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు సిద్ధమవుతుందని తెలిపారు. 3 ఎండి ఫిజిషియన్లు, 2 జనరల్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది ప్రజలకు నామమాత్రపు ఛార్జీలతో సేవలు అందిస్తారని చెప్పారు. బోధన్ సమీప ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే అభ్యర్థిని ఎన్నుకోవాలని, సర్పంచ్ పోటీదారులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయవద్దని తదితర విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు బసవేశ్వరరావు, నరసింహారెడ్డి, కొడాలి కిషోర్, నాగేశ్వరరావు, విజయ్ కుమార్, నాయకులు గంగాశంకర్, రామ్మోహన్, దాము మరియు లయన్స్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ వాళ్ళు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 26 years క్రితం లయన్స్ వాళ్ళు ఐ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఐ హాస్పిటల్లో బోధన్ నుంచి బాగా సేవలు చేస్తూ మళ్ళీ నిజామాబాద్ కానీ డిఫరెంట్ ప్లేసెస్లో బ్రాంచ్లు కూడా పెట్టుకుంటూ ఆ తర్వాత బోధన్ పట్టణ ప్రజలకు కానీ మండలం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ జనరల్ హాస్పిటల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించిన తర్వాత ఈ అకామిడేషన్కు మనం అరేంజ్ చేయించిన తర్వాత చాలా చక్కగా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే బెస్ట్ హాస్పిటల్గా బోధన్లో ఏదైతే సీరియస్గా ఉన్న వాళ్లకు ఇమ్మీడియట్ వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు సేవ్ అవుతారన్న ఆలోచనతో వెంటిలేటర్ కానీ తర్వాత పక్కన షిఫ్ట్ చేసుకోవడానికి కానీ కొందరికి అవసరమైతే మేము సపరేట్ ఉంటామంటే సింగిల్ బెడ్స్ కానీ రూమ్స్ కానీ ఇవన్నీ చేస్తూ 3 ఎండీలని 2 డాక్టర్ని టోటల్ 5 డాక్టర్స్ పెట్టుకుంటూ బహుశా నాకు తెలిసినంత మటుకు నామినల్ ఫీజుతో రన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 24 hours సర్వీస్ అంటూ ఉన్నాం. తప్పనిసరిగా లయన్స్ మెంబర్స్ని, ప్రెసిడెంట్ని, సెక్రటరీస్ని, కన్సల్ట్ బాడీ మెంబర్స్ని నేను అభినందిస్తూ ఉన్నాను. మన బోధన ప్రజల కొరకు మీరు ఏదైతే ఆరోగ్యం బాగుంటే అన్నీ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ కంటి చూపుతో స్టార్ట్ చేసి మళ్ళీ జనరల్ మెడిసిన్కి వచ్చినందుకు తప్పనిసరిగా మిమ్మల్ని అభినందిస్తూ, అదేవిధంగా నెక్స్ట్ మీరు అభివృద్ధి చేసుకోండి. ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా మీకు కావాల్సింది లేదు, మీరు ఏదైనా వేరే చేస్తే గవర్నమెంట్ నుంచి వేరే హాస్పిటల్కి ఇచ్చినట్టు ఆ విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ, తప్పనిసరిగా ప్రజలు కూడా ఈ హాస్పిటల్ని ఉపయోగించుకుంటూ మర్యాదపూర్వకంగా ఎక్కడన్నా చిన్న ఇబ్బందులతో బాధపడి ఎవరి ఇష్టంకి వచ్చినట్టు ఆడు మాట్లాడడం మానేసి వాళ్ళు ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో నచ్చారు కాబట్టి ఎక్కడైనా చిన్నదైనా దాన్ని బాగా రన్ చేయాలని ఆశిస్తా ఉన్నాం. ఏదైతే మన గ్రామాలలో సర్పంచులు లేక కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలని పరిశీలించడానికి కొన్ని ఇబ్బందులు అవుతాయన్న దృష్టితో మరి వాళ్ళకి పీరియడ్ కూడా అయింది సర్పంచ్లని. మన ప్రభుత్వం రేపు మన ఫస్ట్ పేజ్లో బోధన్ డివిజన్ 11th రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి గ్రామస్తులు సర్పంచ్ ఎవరుంటే బాగుంటుంది, ఎవరుంటే నా దగ్గర కానీ మా మినిస్టర్ల దగ్గర కానీ
గ్రామాల సమస్యలు తీసుకొని రావడానికి వాళ్ళకి వీలుంటుందో అటువంటి వాళ్ళని మీరు ఎన్నుకోవాలని, అదేవిధంగా సర్పంచ్కు కాంటెస్ట్ చేసే వాళ్లకు మీరు అంతగోలు డబ్బులు ఖర్చు పెట్టనీయకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత సర్పంచ్ మంచి వాళ్ళని ఎన్నుకుంటే మాకు పరిచయం ఉన్న వాళ్ళు, మా వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా వాళ్ళతో మీకు పనులు చేయించడానికి నాకు వీలు పడుతుంది. చూసాం మనం సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సర్పంచులు నా దగ్గరికి వచ్చే విధంగా వాళ్ళ సమస్యలు చెప్పే విధంగా ఉంటే ఇమీడియట్ మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే మా ప్రెసిడెంట్లు కానీ వీళ్ళు కానీ గతంలో నుంచి మంచి పర్సన్స్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందు వచ్చి పనిచేసుకునే వాళ్ళకు ఓట్లేయాలని విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.